నమస్తే. నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాత లాకెట్స్ ఆన్‌కట్టివి కూడా కొన్ని కొత్తగా చేశాను. వేరే డిఫరెంట్ లాకెట్స్ అన్ని చేశాను. చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్‌ది పాత లాకెట్ అండి. డబుల్ లాకెట్ అన్నమాట. దీని పైన ఇంతకు ఇలా ఉన్నాయన్నమాట. తనేంటంటే బీడ్స్ ఇవన్నీ ఇలా తీసుకొచ్చారు. ఇదేంటంటే ఈ లాకెట్ పైన ఇలా ఉండింది. దాని నుంచి ఇది డివైడ్ చేసేసి తీసేసుకున్నాను ఈ లాకెట్. డబల్ లాకెట్ అన్నమాట. ఒకే లాకెట్‌కి ఇలా 2 ఉన్నాయి. 2 ఒకే దానికుంటే అందంగా అనిపించలేదు. వేస్ట్ అయిపోయింది గోల్డ్ అంతా అని చెప్పి దీన్ని ఇప్పుడు సెపరేట్‌గా ఇలా డివైడ్ తీసేసాననమాట. ఇలా తీసేసుకొని నేను కింద పార్ట్ వరకు ఇందాక చూపించా కదా! అది ఫోటో పెడతాను. కింద పార్ట్ వరకు తీసేసుకొని దీనికి ఇప్పుడు ఏం చేశామంటే కింద లూప్స్ పెట్టించాననమాట. ఇలా ఒక 5 లూప్స్ పెట్టించేసేసి బ్యాక్ సైడ్ కూడా ఇలా స్క్రూ పెట్టించేసాను. అందువల్ల ఏంటంటే ఇప్పుడు స్క్రూ వల్ల ఇట్లా బీడ్స్‌కి దేనికైనా మార్చుకోవచ్చు. ఇదే సైజ్ వేసుకోవాలని లేదు. చాలా సైజెస్ ఉంటాయి మన దగ్గర. ఇవి ఏంటంటే 2000 నుంచి 25 వరకు ఇట్లా రెడీగా అవైలబిలిటీ ఉంటాయి. టాజిల్ ఇచ్చేస్తాము. మనము కావాలి అంటే ఇట్లా లాకెట్స్ చేసుకొని వీటికి వేసుకోవచ్చు. సైజెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి ఇవి. స్వరోస్కి మాలలనమాట. 2000, 25 అట్లా సింగిల్ లైన్ అట్లా ఉంటాయి. వాటికి మనం ఇలా వేసేసుకోవచ్చు. అందుకే ఏం చేశానంటే స్క్రూ పెట్టించాను. ఇప్పుడు ఇది ముత్యాలు కాబట్టి ముత్యాలకు వేసుకోవచ్చు, గ్రీన్‌కి వేసుకోవచ్చు. ఏ కలర్‌కైనా మనకి వేసేసుకోవచ్చు ఈ లాకెట్. లేదు నాకు మాంగ్టిక్ అలాగా కావాలన్నా పెట్టుకోవచ్చు, నల్లపూసలకి వేసుకోవచ్చు. అందుకే ఏంటంటే అలా 2 లాకెట్స్ ఉన్నదాన్ని మేము డివైడ్ చేసేసి కస్టమర్ తీసుకొస్తే నేనేం చేశానంటే ఆ 2 లాకెట్స్ డివైడ్ చేసేసి ఇలా చేసి ఇచ్చాననమాట. డిఫరెంట్ బీడ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇట్లా. దేనికైనా వేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఇలా ముత్యం చేసి ఇచ్చామనమాట. ఇది లాకెట్ కాబట్టి దీనికి ఇప్పుడు ఈ పైది కూడా ఏంటంటే డిటాచబుల్ తీసేసాము. అది కూడా డిఫరెంట్ 2 జాయింట్ ఉంటే తీసేసాననమాట. దీనికి కూడా ఏంటంటే దీనికి ఒక రింగ్ ఉంది. కానీ దానికి కూడా స్క్రూ పెట్టించేసి దీనికి కింద వేరేగా చేసిస్తాను. అప్పుడు ఏంటంటే ఆవిడ దగ్గర ఉన్న ఈ డిఫరెంట్ బీడ్స్‌కి దేనికైనా ఈ లాకెట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బీడ్స్ ఉన్నాయి. దీనికి కూడా వేసుకోవచ్చు. ఇవేంటంటే కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. అన్నీ సెట్ చేసి ఇస్తానని చెప్పాను. బయట ఎక్కడో చేయించారు. తనకి నచ్చలేదు ఇవన్నీ. నేను ఇప్పుడు మళ్ళీ బీడ్స్ ఉన్న వాటితోనే వేరేగా చేస్తానని చెప్పాను. ఇది చూడండి. ఇవేంటంటే ఒక కస్టమర్ దగ్గర ఇలా చిన్న లాకెట్ ఒకటి చైన్‌లోకి ఉంది. ఇంతకుముందు చూపించాను ఇది. కానీ తనవే ఇవన్నీ అందుకని చూపిద్దామని చిన్న కమ్మలు కూడా ఉన్నాయన్నమాట. ఇది డిఫరెంట్‌గా చేసుకున్నారు. ఇది వేరే లాకెట్ కింద. ఇవి కూడా కమ్మలకి జస్ట్ కింద చాందులు పెట్టించేసుకున్నారు. సింపుల్‌గా చిన్నగా మరీ చిన్నగున్నాయి టాప్స్. తనకేంటంటే హ్యాంగింగ్ కావాలన్నారు పిల్లలు పెట్టుకోవడానికి. అందుకని రెడ్, గ్రీన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెడ్, గ్రీన్, వైట్ స్టోన్ ఇచ్చి చిన్న చాందులు. ఎవరికైనా చిన్న చాందులు కావాలంటే చూపించడానికే చూపించాననమాట. అదేంటంటే ప్లేస్మెంట్ అనేది మనకి ఉన్నదాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇవి చిన్న కమ్మలు కాబట్టి చిన్న చాందులు వచ్చినాయి. అదే పెద్ద లాకెట్‌కి చిన్నవి రావాలంటే రావు. సైజుని బట్టి డిపెండ్ అనమాట. ఇట్లా చిన్న కమ్మలు ఎవరి దగ్గరైనా ఉంటే కొంచెం పెద్దగా చేసుకోవాలి సింపుల్‌గా అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. కలర్స్ అంటారా మన ఇష్టం అనమాట. ఇందులో రెడ్, గ్రీన్, ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ వైట్ ఇచ్చి రెడ్, గ్రీన్ ఇచ్చేసాను. ఇదేంటంటే ఇది సెపరేట్‌గా వేరే దానికి లాకెట్ అన్నారు. అందుకని ఏం చేసామంటే ఇది చైన్‌లోదనమాట. వాళ్ళ పాపది ఇంతకుముందు చైన్‌లో వేసుకునేవాళ్ళు. దీనికి జస్ట్ రూబీ, ముత్యము ఇట్లా చేసి ఇచ్చేసాను. ఇలా దీనికైనా వేసుకోవచ్చు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఉన్న పాత చైన్‌కైనా వేసుకోవచ్చు. కస్టమర్ చాయిస్ అనమాట. ఇదేంటంటే యాక్చువల్లీ రూబీ నెక్లెస్ అండి. రూబీ నెక్లెస్‌కి చాలా వెరైటీస్ చేశాను. ఇలా స్టోన్స్ పెట్టాను. కస్టమర్ ఏంటంటే ఇలా స్టోన్స్‌తో కావాలన్నారు. వైట్, రెడ్ స్టోన్ ఇట్లా ఇచ్చేసి 2 రెడ్ స్టోన్, ఒక వైట్ స్టోన్ ఇలా చేసి ఇచ్చామనమాట. ఇదేంటంటే తను ఇంకా షార్ట్ చేయమన్నారు. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ చేసేయాలి. మళ్ళీ లేజర్‌లో కొంచెం వర్క్ ఉంది. బ్రేక్ చేసి తన బ్యాక్ చైనే ఇది కిందకి ఇచ్చేస్తాను. తనేంటంటే ఇంత లెంగ్తీగా ఉంది వద్దు నాకు కొంచెం షార్టే కావాలన్నారు. కాకపోతే ఇప్పుడు రెడీ అయిపోయింది. మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ చేస్తున్నాను. చేసేసి ఈ చైన్ అనేది ఇక్కడికి ఇచ్చేసి ఈ పార్ట్‌ని తీసేస్తాననమాట. బీడ్స్, స్టోన్ చైన్ ఇచ్చేయమన్నారు. ఇచ్చేస్తాను. ఇది ఇంకొకటి చేసుకోవచ్చు. తనకి లెంగ్తీగా వద్దన్నారనమాట. కమ్మలకు కూడా అంతే. ఏం చేసామంటే 3 పీసెస్ ఇట్లా సెట్ చేసి పెట్టేసామనమాట. లైట్ వెయిట్‌లో. లేదు గుట్టపూసలు కావాలంటే గుట్టపూసలు చేసుకోవచ్చు. చాందులు చేశాను. చాలా వెరైటీస్ చేశాను రూబీస్‌కి. మన ఇష్టం. గుట్టపూసలు అట్లా చేసుకోవచ్చు. గుట్టపూసలు రూబీతో చేశాను. గుట్టపూసలు పెట్టాను. చాందులు పెట్టాను. సింపుల్‌గా ఇలా స్టోన్స్ మన ఇష్టం. చాలా వెరైటీస్ చేశాం వీటికి. ఏది కావాలో అట్లా లైట్ వెయిట్‌లో చేసుకోవచ్చు. ఏంటంటే యాక్చువల్లీ ఒక కస్టమర్ పాత బంగారం ఇచ్చి ఏమైనా చేయమన్నారండి. ఏంటంటే తన దగ్గర లాకెట్స్ అవి ఉన్నాయి. వేరే లాకెట్ ఇచ్చారు. ఇంకా అవుతుంది. ఇలా ఏం చేసామంటే అదే మెల్టింగ్ చేసేసుకొని తనకి లెంగ్త్ 22, 23 కావాలన్నారు. ఏంటంటే ఇవి స్వరోస్కి ముత్యాలు 2.5 అంట. అవి 3 లైన్స్ చేసేసి ఇలా ఇచ్చేసాను. అలాగే మన దగ్గర ఎవరి దగ్గర వాడనివి ఏమైనా ఉన్నా అలా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇది మొత్తం అట్లా లెంగ్తీగా చేసి ఇచ్చాను తనకి. ఇప్పుడు తను ఏంటంటే లాకెట్స్ మార్చుకుంటారు ఇక్కడ వేసుకొని. అలా ఎవరిదైనా వాడనివి ఏదైనా ఉంటే మరీ అసలు పనికిరాదు అనుకున్నవి ఇట్లా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవి ఏంటంటే ఒక కస్టమర్వి ముత్యాలు ఉన్నాయండి. సౌత్ సీ ఒరిజినల్ వేరే నెక్లెస్‌లోంచి తీసేసాననమాట ఇవన్నీ. ఇప్పుడు తీసేసాము. ఇప్పుడు ఏంటంటే తను ఇవి మంచి సౌత్ సీ కదా తీసేసి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇదే సౌత్ సీని ఇప్పుడు బ్లాక్ డైమండ్స్ ఇలా అంతకుముందు రౌండ్ షేప్ వచ్చేవి. ఇప్పుడు ఇవి డ్రమ్ షేప్ దగ్గరికి చూస్తే అర్థమవుతాయి.
డ్రమ్ షేప్ లాగా ఉన్నాయి. ఇలాంటి వాటికి ఏంటంటే హ్యాంగ్ చేసి ఇస్తానన్నాను. ఇంకా అవుతుంది ఇది. ఇలా హ్యాంగ్ చేసి ఇస్తామనమాట. ఇప్పుడు ఇది కొత్తగా చేసిన బ్లాక్ డైమండ్ చైన్ లైట్ వెయిట్‌లో లెంగ్త్ కూడా షార్ట్ అడిగారు. 14 ఇంచెసే ఉంది. దానికి ఇప్పుడు ఇవన్నీ ముత్యాలన్నీ కింద ఇలా సెట్ చేసేస్తామనమాట. మొత్తం ఏంటంటే ఇప్పుడు ఇది ఇలా సెట్ అయిపోతాయి. ఇంకా చేస్తున్నారు. ఇలా బ్లాక్ డైమండ్‌కి ఒరిజినల్ బ్లాక్ డైమండ్ ఎందుకంటే ఒరిజినల్ సౌత్ సీ తీసేసి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇలా సెట్ చేసేద్దాం అనుకున్నాము. ఇప్పుడు వాళ్ళవి ఏం చేస్తానంటే వీటికి ఏపిచ్చేస్తాను ఇలాగా. అలాగే మీ దగ్గర ఇట్లా వాడనివి ఇవేంటంటే ఒక నక్లీస్‌లో ఇంతకుముందు రీమోడల్ చేసినప్పుడు ఆ నక్లీస్‌లో తీసేసాను. తీసేసినవి ఇంకెందుకు వేస్ట్ చేయడము, ఇవి మళ్ళీ సౌత్ సీల్ ఒరిజినల్ చాలా కాస్ట్ అప్పుడు కొన్నప్పుడు. అందుకని ఇటు ఇటు మొత్తం ఇలా పెట్టేస్తామనమాట. అందుకని ఏం చేసామంటే దీనికి ఇప్పుడు ఇలా చైన్ చేపిచ్చేసి లైట్ వెయిట్ బ్లాక్ డైమండ్ కాబట్టి దీంట్లోకి ఇప్పుడు ఇలా సెట్ చేసి ఇచ్చేస్తే వాడేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవేంటంటే పాత గాజులు పోయినసారి నేను పెట్టాను 4 బ్యాంగిల్స్ ఎలా చేస్తున్నానని. 2 ఒక వెరైటీ, 2 ఒక వెరైటీ చేస్తాను కదా! ఇప్పుడు చూడండి. విడివిడిగా చూపిస్తే మళ్ళీ వేరే అనుకుంటారు. ఒకేసారి చూపిద్దామని 4 బ్యాంగిల్స్ ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను. ఇవి ఆల్రెడీ ఇంతకుముందు పెట్టాను హాఫ్ ఫినిషింగ్‌లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇవన్నమాట. ఇవి ఒక 2 బ్యాంగిల్స్‌కి రెడ్ స్టోన్స్ పెట్టాము. 2 సైడ్స్ పెట్టాను. ముత్యాలు పెట్టేసి 2 సైడ్స్ పెట్టాను. ఇంకొక దానికి గ్రీన్ స్టోన్ అండ్ వైట్ స్టోన్ పెట్టేసి సింగిల్ సైడ్ ఒక సైడే పెట్టాననమాట. ఇవేంటంటే ముత్యాలు కాబట్టి వేసుకునేటప్పుడు వెళ్ళిపోతాయి కాబట్టి కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటాయి అని చెప్పి కొంచెం సైజు పెంచేసి దీనికి ఏం చేశానంటే ఇట్లా వైట్ స్టోన్ ఇవి ఇచ్చేసి సైజు పెంచేశాను. ఇవి యాక్చువల్ దానికి సైజ్ తక్కువ ఉన్నాయన్నమాట. అన్ని ప్లెయిన్గా ఉన్నాయని చెప్పేసి మార్చుకున్నారు. ఇలా కూడా ఏదైనా ఉన్న బ్యాంగిల్స్కి మనం సైజ్ కావాలంటే సైజ్ చేసుకోవచ్చు. లేదా ఉన్నదాన్ని ఎక్స్టెన్షన్ సైజ్ ఏం పెంచుకోకుండా సేమ్ సైజులోనే మోడల్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. అవి ప్లెయిన్ బ్యాంగిల్స్ అవనివ్వండి, స్టోన్ బ్యాంగిల్స్ అవనివ్వండి, ఏ కలర్ అయినా కూడా పర్లేదనమాట. ఇట్లాగే ఉండాలని ఏం లేదు. ప్లెయిన్ ఉన్నా, సన్నగా ఉన్నా, ఇట్లా లావుగా ఉన్నా కూడా మనం ఏదైనా మోడల్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవేంటంటే కస్టమర్ దగ్గర పాత బీడ్స్ ఉన్నాయండి. ఇవేంటంటే కోరల్ బీడ్స్ అనమాట. వాటికి ఇలా కొంచెం గోల్డ్ ఇది వచ్చినట్టు ఉండి ఇలా బీడ్స్ తన దగ్గర ఎప్పటి నుంచో కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. ఇవి 2 ఈ షేప్ ఉన్నాయి, ఒకటి డ్రమ్ షేప్ ఉంది. ఇవి రౌండ్ అనమాట. వీటికి ఏం చేసామంటే ఈ డోల్కి బీడ్స్ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వీటికి ఇప్పుడు ఏం చేసామంటే పిల్లలు పెట్టుకోవడానికి కావాలి కాబట్టి కమ్మలు మన దగ్గర అందరి దగ్గర ఉంటాయి కదా! ఆ కమ్మలకి ఇప్పుడు ఇట్లా నేను లూప్స్ వేసి ఇచ్చాను. ఆ కమ్మలకి పెట్టేసుకోవచ్చు. ఏదైనా ప్లెయిన్ కమ్ ఉన్నా పెట్టుకోవచ్చు, ముత్యం ఉన్నా పెట్టుకోవచ్చు. మన ఇష్టం అనమాట. ఏ కలర్ ఉన్నా కూడా ఇది ఇట్లా కమ్మలకి పెట్టేసుకోవచ్చు, హ్యాంగ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పి దీనికి ఏం చేసామంటే మ్యాచింగ్ లాగా కావాలి అని ఇలా పిల్లలకి కాబట్టి రోడియం పాలిష్ చైన్ అనమాట. గోల్డ్ బాల్స్ ఇవి ఉన్నాయి. దీనికి ఇలా సెట్ చేసి ఇచ్చాము. ఇప్పుడు ఇదేంటంటే సెట్ లాగా వేసుకోవచ్చు. ఏంటంటే ఒక కస్టమర్ తన దగ్గర పాత కమ్మలు ఉన్నాయి అన్నారండి. ఇప్పుడు అందరి దగ్గర స్టడ్స్ అట్లా ఉంటాయి కదా! ఇప్పుడు ఇలాంటివి అనుకోండి. నా దగ్గర కొత్తయే. ఇలాంటి పాతవి కూడా ఉంటాయి కదా! అప్పుడు ఏం చేస్తామంటే ఇలా ఒక కమ్మ చేసి ఇచ్చేసాను. వైట్ వేసి ఇచ్చాననమాట. రెగ్యులర్గా ఉన్న అన్నిటికీ పెట్టుకోవచ్చని వైట్ స్టోన్ వేసి ఇట్లా రింగ్స్ వేసి ఇచ్చేసాను. ఈ రింగ్స్ వల్ల ఏంటంటే ఇప్పుడు ఇలా పాత కమ్మలు మన దగ్గర ఏదైనా ఉంటాయి. వాటికి ఇప్పుడు ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని ఇది హ్యాంగింగ్ లాగా వాడేసుకోవచ్చు. డైలీ వేర్ కూడా వాడుకోవచ్చు. అలాగే అందుకని ఇట్లాంటివి ఏంటంటే చిన్న చిన్న ఎక్స్టెన్షన్స్ డిఫరెంట్‌గా చేసిస్తాము. అవి మీరున్న పాత కమ్మలకి కలర్ కూడా మన ఇష్టం. ఉన్న పాత కమ్మలకి ఇప్పుడు ప్లెయిన్ కాబట్టి వైట్ అయినా బానే ఉంది. లేదా రెడ్, గ్రీన్, వైట్ కావాలన్నా చేసుకోవచ్చు. మన ఇష్టం ఏ కలర్స్ అయినా చేసుకోవచ్చు. ఒకటే కలర్ రెడ్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. కింద హ్యాంగింగ్ పెంచుకోవచ్చు. ఇలాంటి సెపరేట్‌గా చేసిస్తే ఏంటంటే లైట్ వెయిట్‌లో ఉంటాయి. 1½ గ్రాము, 2 గ్రామ్స్ లోపు వస్తాయి. ఇవి మనం ఆల్రెడీ ఉన్న కమ్మలకే ఇలా ఉంటాయి కదా! వాటికే మనం ఎక్స్టెన్షన్స్ లాగా వాడుకోవచ్చు. వద్దంటే ఇలాగే పెట్టుకోవచ్చు. మదర్, డాటర్ వాడినప్పుడు కూడా ఏంటంటే కొంచెం పెద్ద కమ్మలు ఉన్నా కూడా వాటికి మదర్ పెట్టుకున్నప్పుడు, డాటర్ పెట్టుకున్నప్పుడు ఇలాంటివి ఏదైనా సెపరేట్‌గా ఇలా ఎక్స్టెన్షన్స్ చేసుకున్నామంటే చేసేసుకొని హ్యాంగింగ్ టైప్ పెట్టుకోవచ్చు. లేదు పెద్దవాళ్ళకంటే ఫ్రేమ్స్ చేసిస్తాము. అలా కాకుండా కొంచెం పిల్లలకి హ్యాంగింగ్ లాగా ఉంటే బాగుంటాయి అనుకుంటే ఇలాంటివి చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక పాత రూబీ నెక్లెస్ అండి. ఒక కస్టమర్ యూఎస్ నుంచి తీసుకొచ్చారు. నా వీడియోస్ అన్నీ చూసి తను నాకు ఒక మోడల్ నచ్చిందండి ఇలా కావాలి అన్నారు. చూస్తే నేను చూపించాననమాట. మోడల్స్ తను ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. ఇది ఎలా చేస్తాను ఏంటి అనేది నా ఫర్దర్ వీడియోస్‌లో అప్లోడ్ చేస్తుంటాను. చూస్తుండండి. మిస్ కాకుండా చూడండి. అర్థమవుతాయి. పాత వాటిని మనం ఏం చేంజ్ చేసుకోకుండా లైట్ వెయిట్‌లో ఎంత కొత్తగా చేస్తున్నాం, ఏం చేస్తున్నాను అనేది అర్థమవుతది. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.